నాకు రామోజీరావు గారికి 43 years హనుమంతరావు. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడిని, పర్సనల్గా వచ్చి కలిసేవాడిని. కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి ఏమిటి సొసైటీ, నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే బతుకుతున్నాను, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని నా వంతు నేను ఏం చేయగలను అని ఎప్పుడూ చెప్తుండేవాడు. నేను ఎప్పుడు కలిసినా దాదాపు 2 గంటల వరకు నన్ను కదలనిచ్చేవారు కదా ఆయన. రండి, నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూతురు అనేవారు. ఏమండి, నేను ప్రకటించడానికి వచ్చాను కానీ మీ సమాధి నేను ఎందుకు చూడాలి, మీరు బాగుండాలండి అంటే, ఎందుకు మీరు ధైర్యస్తులు కదా, ఎందుకు అది పిరిగితనంగా ఉంటారు, రండి నేను ఎన్నోసార్లు పిలిచిన రాను సార్ అని చెప్పడం జరిగింది. ఆయన లోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ స్టూడియో ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒక్కరిది ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. ఆయన ఎక్కడున్నా ఆయనకు మనశ్శాంతి, కుటుంబానికి మనశ్శాంతి, ఆయనకు ఆత్మశాంతి కలగాలని భగవంతుడు కోరుకుంటున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. పత్రికా రంగంలో రారాజు, అలాగే స్టూడియో అధినేతగా కూడా రారాజు. అసలు ఊహించలేదు. అంటే గ్రేట్ విజనరీ, గ్రేట్ మ్యాన్, అ ట్రూ లెజెండ్. నా అదృష్టం, బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ దట్ చైల్డ్ ఆర్టిస్ట్గా మనసు మమత, అలాగే హీరోగా నా డెబ్యూ ఫిలిం నువ్వే కావాలి, 2 ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ ఆయన గైడెన్స్ కిందే తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పటికీ దానికి ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. హిస్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రీఫ్. ఆయన ఫ్యామిలీకి నా కండోలెన్సెస్ అండ్ డెఫినెట్లీ a huge loss to not only film, television and journalism industries but to our entire country as well. So legend never dies. He's always in our hearts. May his soul rest in peace. మీ ఓంకారం, మీరు జాతికి ఇచ్చిన సందేశం, మీరు క్రమశిక్షణ నేర్పిన విధానం, ఒక మనిషి ఎలా బతకాలని నేర్పిన స్ఫూర్తి మేము బతికినంతకాలం మాకే కాదు భావితరాలకు కూడా మీ పేరు, మీ అభివృద్ధి, మీ ముందు చూపు శాశ్వతం. మా హృదయాల్లో మీరు ఎప్పటికీ శాశ్వతం. కీర్తిని మాత్రం వదిలేసి ఆయన స్వర్గస్థులైనారు. రామోజీరావు గారి గురించి ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళకి తెలియందే ఉంది చెప్పండి. అటువంటి ఒక మహనీయుడు మనిషిగా పుట్టిన తర్వాత 10 మందికి మన వల్ల కానీ, మన సాయం వల్ల కానీ, లేదంటే మనం నిర్మించిన సంస్థల వల్ల కానీ నలుగురికి ఉపాధి కల్పించడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. వేలాది మంది, లక్షలాది కుటుంబాలకి ఆయన అన్నం పెట్టారు. సో ఆ కీర్తిని మించింది ఈ భూమి మీద ఇంకేమీ లేదు. రామోజీరావు గారు ఒక మేరు పర్వతం. ఏం చెప్పాలి, ఎన్నని చెప్పాలి, ఎంతమంది ఏం చెప్పినా కానీ ఆయన గురించి గొప్పగా చెప్పి ఆయన్ని తగ్గించడం అనేది నాకు కరెక్ట్ అనిపించట్లా. ఆయన గొప్పవాడు కాదు, ఆయన కారణ జన్ముడు. వ్యక్తులు గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఆయన కారణ జన్ముడు. సో అటువంటి కారణ జన్ముడు ఉన్న సమయంలో పుట్టడం, మనిషిగా పుట్టడం నా అదృష్టం. ఈ సంస్థలో 5 సినిమాలు చేశాను, ఒక వెబ్ సిరీస్ చేశాను, మళ్ళీ ఇంకో సినిమా హీరోగా చేస్తూ ఉన్నాను. సో ఇంతకంటే ఏం భాగ్యం కావాలి మనిషికి? ఆయన చూపించిన బాటలో 10 మందికి సాయపడాలనేటటువంటి, సమాజానికి ఉపయోగపడాలనేటటువంటి
ఆయన వేసిన బాటలో మేమందరం కూడా పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. వారి ఆత్మకి శాంతి కలగాలి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు. థ్యాంక్ యూ. రామోజీరావు గారిది ఇలా జరగటం తెలుగు జాతికే భయంకరమైన లాస్. అసలు తెలుగు జాతిలో పుట్టిన ఒక సూర్యుడు ఎవరంటే రామోజీరావు గారు. పత్రికల్లో కానీ, సినిమాల్లో కానీ, అసలు వ్యాపారంలో కానీ, హోటల్స్లో కానీ, దేంటైనా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసేవాళ్ళు. నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం రామోజీరావు గారు. ఆయన వల్లే నేను డైరెక్టర్ అయ్యాను. నా ఫస్ట్ సినిమా చిత్రం ఆయనే ప్రొడ్యూసరు. 20 నిమిషాల్లో ఓకే చేశారు ఆయన. మెయిన్ ఏంటంటే రామోజీరావు గారికి ఒక సిస్టమ్ ఉంది, పద్ధతి ఉంటుంది. ఏం చేసినా సరే పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఈనాడు అవనండి, రామోజీ ఫిల్మ్ సిటీ అవనండి, ఏదైనా సరే మనం వెళ్తే ఆ సిస్టమ్ ఫాలో అయితే అయిపోద్ది పని. అంత పద్ధతిగా ఉండేది. అసలు ఈ లాస్ని నేను చెప్తానికి పదాలు కూడా సరిపోవు, అంత భయంకరమైన లాస్ ఇది. రాజకీయంగా లాసు, స్టేట్కి లాసు, పేపర్ జర్నలిస్టులకు లాసు, సినిమాలకి లాసు, తెలుగు భాషకే లాసు. అసలు ఈ లాస్ని మళ్ళీ పూడ్చలేం. నా టైంలో నేను చూసిన అతి గొప్ప తెలుగు వాళ్ళలో, అతి గొప్ప భారతీయుల్లో ఈయనొకడు. ఇండియాకే పెద్ద లాస్ ఇది. రోజు నిజంగానే మా అందరికీ చాలా చాలా బాధాకరమైన రోజు. మా ఇంటి పెద్ద, మా అందరికీ దేవుడిలాగా మమ్మల్ని అందరినీ ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్ళడానికి ఆయన ఎప్పుడూ మాకు సపోర్ట్ చేశారు, ఐడియాస్ ఇచ్చారు, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది. అలాంటి వ్యక్తి ఈరోజు లేరు. మా ఇంటి పెద్ద ఆయన. అండ్ ఎంతోమంది, కొన్ని వేల మంది ఆర్టిస్టులకి ఒక ఉపాధి కల్పించారు, ఎన్నో షోస్ ద్వారా, సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా. ఐ థింక్ అలాంటి వ్యక్తి నిజంగానే ఒక అద్భుతమైన మార్గదర్శి ఆయన. మాలాంటి వాళ్ళు ఎంతోమందిని ప్రోత్సహించి యంగ్ టాలెంట్ ముందుకు రావాలి అని. మరో అద్భుతమైన విషయం, ఒక్కసారి ఈనాడు సంస్థలతో సంబంధం ఉన్నాక అండ్ ఈ ఛానల్లో వర్క్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళని కంటిన్యూస్గా వాళ్ళకి వర్క్ అందించండి, వాళ్ళ వర్క్ చేయాలి, కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నప్పుడే షైన్ అవుతారు ఆర్టిస్టులు అని ఒక అద్భుతమైన విషయాన్ని మా అందరిని నేర్పించారు ఆయన. సో రిలెంట్లెస్గా ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయాలి, డెడికేటెడ్గా ఉండాలి అనేది ఆయన దగ్గర నుంచి మేమంతా నేర్చుకున్నాం. ఆయన నేర్పించిన ఈ అద్భుతమైన విషయాలన్నింటినీ తరచూ తలుచుకుంటూ ఐ థింక్ ఇంకా ముందుకు వెళ్ళి మేమంతా సక్సెస్ సాధిస్తే ఆయన తప్పకుండా సంతోషిస్తారు. సో థ్యాంక్ యూ. ఓం శాంతి. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. క్షణికమైన ఈ జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేసామన్నది ముఖ్యం. అలా నిజంగా ఈరోజు ఈ మన దేశానికి నష్టం. రామోజీరావు గారు లేరు అన్న వార్త పొద్దుట వినగానే నిజమా, ఎందుకంటే లాస్ట్ వీకే నేను ఇక్కడ షూట్ చేస్తూ ఉన్నాను. సార్ ఇక్కడే ఉన్నారు అన్నారు, కలవాలనుకున్నాను, కలవలేకపోయాను. నాన్నగారితో మొదలైన మా అనుబంధం ఆయనతో, నాన్న, నేను, మా ఆది, అలా మా 3 తరాలు ఆయనతో ఉన్న అనుబంధం మేము చెప్పలేంది. ఎందుకంటే ఎన్నో విషయాల్లో మాకు మంచి అడ్వైస్లు ఇచ్చారు, సజెషన్స్ ఇచ్చారు. జీవితం అంటే ఏమిటో చాలా క్షుణ్ణంగా మాకు చెప్పేవారు మేము ఎప్పుడు కలిసినా. ఈ అమెరికా వెళ్ళినప్పుడు, నేను ఫస్ట్ టైం 93లో వెళ్ళినప్పుడు డిస్నీ ల్యాండ్ ఇవన్నీ చూసినప్పుడు, యూనివర్సల్ స్టూడియో, డిస్నీ ల్యాండ్ ఇవన్నీ చూసినప్పుడు మన ఇండియాలో ఎప్పుడు చూస్తాం అనుకున్న మాలాంటి వాళ్ళు ఎందరో కలల్ని నిజం చేసిన ఒక గొప్ప వ్యక్తి, ఒక విషనరీ మ్యాన్ రామోజీరావు గారు. రామోజీ ఫిల్మ్ సిటీకి వస్తే ఈ రోజుకి నాకు నెలకు ఒక ఫోన్ అయినా వస్తుంది, సార్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తున్నాం, అక్కడ మాకు మీరు ఏమన్నా టూర్ అరేంజ్ చేయగలరా అని. అలాంటి రామోజీరావు గారు, ఎందుకంటే ఒకప్పుడు కోట్ల మందిలో ఆయన సామాన్యుడు. అలాంటిది ఈరోజు అదే కోట్ల మందికి మార్గదర్శకుడు. నా అదృష్టం ఏంటంటే నాన్నగారు ఆయన ఉషా కిరణ్ సినిమాల్లో ఈటీవీలో యాక్ట్ చేయడం, నేను ఈటీవీ సినిమాల్లో చేయడం. నేను ఎంత పేరు తెచ్చుకున్నానో యాక్టర్గా, దానికంటే రెట్టింపు పేరు నాకు వావ్ తీసుకొచ్చింది. ఆ వావ్ ఈటీవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ షో. ఆయనే నన్ను బ్లెస్ చేశారు. చాలా బాగుంటుందయ్యా నీ షో, చాలా బాగా నడిపిస్తున్నావు,
ముఖ్యంగా నీ జనరల్ నాలెడ్జ్ రౌండ్ నాకు కూడా తెలియని ప్రశ్నలు అడుగుతున్నావు అని ఎన్నోసార్లు చెప్పేవారు. సో అలాంటి వావు నిజంగా అటు సోనోపిక్స్కి, జ్ఞాపికకి నేను రుణపడి ఉంటాను ఈటీవీలో ఆ షో చేయడం. సో అలాగే మా అనుబంధం ఏంటంటే రామోజీ ఫిలిం సిటీకి రావడం, చూడడం ఒక ఎత్తు అయితే, నా కూతురు పెళ్ళి ఇక్కడ చేయడం అదొక అద్భుతం. అది రామోజీరావు గారి బ్లెస్సింగ్స్తోనే అయ్యింది. ఇప్పుడే మన వాళ్ళందరూ కలుస్తుంటే చెప్తున్నాను అనమాట. ఆయన ప్రతిదీ మానిటర్ చేస్తూ పెళ్ళి 3 రోజులు ఇక్కడ ఒక సందడిగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్గా జరిగిందంటే ఆయన ఆశీర్వాదం. సో అలాగే మా ఆది పెళ్ళికి ఆయన రావడం, ఆశీర్వదించడం. సో ఇట్ సంథింగ్ లైక్ ప్రతిసారి ఆయన కలిసినప్పుడు ఏదో ఒక కొత్త ఆలోచనల్ని, ఒక మోటివేషన్, ఆయన ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్. సో తప్పకుండా ఇందాక పెద్దలు కూడా చెప్పినట్టు ఆయన చిరంజీవి, ఆయన ఇక్కడే ఉంటారు, మనతోనే ఉంటారు, మనల్ని ముందుకు నడిపిస్తారు. ఎందుకంటే అక్షర యోధుడు. అలాగే కర్ణాటకలో చిత్రదుర్గ అనే ఒక ఊర్లో వి హనుమంతప్ప గారని మన ఈనాడికి అక్కడ పనిచేస్తారు అనుకుంటా. ఆయన ఒక జర్నలిస్టు. ఆయన అక్షర యోధ అనే ఒక బుక్ రాయడం, అది నేను అక్కడ రిలీజ్ చేయడం దావణగిరిలో చిత్రదుర్గ వెళ్ళి, అదే బుక్ని నేను రామోజీరావు గారికి తీసుకొచ్చి ఇక్కడికి ఇవ్వడం, నేను అది వచ్చి ఇవ్వడం జరిగింది. సో దట్ వాస్ ఎ గ్రేట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అలాగే మా బావగారు కవిపురపు వేణుగారు బెల్గాంలో ఉంటారు. ఆయన అయితే ఇంకా ఆయనకి రామోజీరావు గారి దేవుడు అనమాట. సో అలా ఎంతోమందికి చెప్పుకుంటూ పోతే ఇట్స్ నెవర్ ఎండింగ్. ఎందుకంటే అందరి గుండెల్లో ఆయన ఉన్నారు, శాశ్వతంగా ఉంటారు. హీ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. సో ఆయన ఆత్మకు ది గ్రేట్ సోల్ శాంతి కలగాలని, అలాగే మా రామోజీరావు గారి కుటుంబానికి ఆ దేవుడు ఆత్మస్థైర్యాన్ని, మనోబలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, లాంగ్ లివ్ రామోజీరావు గారు. సార్, వి మిస్ యూ, వి లవ్ యూ.